ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నెల్లూరు కావలి టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కావలి మాజీ ఇన్ఛార్జ్ మాలపాటి సుబ్బానాయుడు పరోక్షంగా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో టపాసులు కాల్చిన నేతలకు ప్రాధాన్యతనిస్తున్నారంటూ మండిపడ్డారు. దగదర్తిలో తన వర్గాన్ని కావ్యకృష్ణారెడ్డి ఇబ్బంది పెడుతున్నారని, దీనిని బాబు లోకేష్ వద్దే తేల్చుకుంటా అంటూ కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. పార్టీ కోసం గతంలో 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానంటూ సుబ్బానాయుడు తెలిపారు. అయినా ఇప్పుడు తనకు ప్రాధాన్యత దక్కటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అడగకుండా అసలు పార్టీ ఆడిపోతుంది, ఏమవుతుంది? చంద్రబాబు నాయుడిని లోపలేస్తే అవుట్లు కాల్చి వాళ్ళ చేత నిన్న దగదత్తి ఊర్లో కుర్చీ వేయిస్తాడు పమిడి రవికుమార్ చౌదరి. ఇదేనా నీ రాజకీయ? రవికుమార్ చౌదరిని అడిగినా ఏమయ్యా, చంద్రబాబు నాయుడు గారు లోపలేస్తే ఊరంతా తిరిగి అవుట్లు కాల్చి వాళ్ళ చేత నువ్వు దగదత్తిలో బెంచీ వేయిస్తా, మీ అమ్మ నాయన బెంచీ లేయి, మండలం మొత్తం ఊరికి 50 అయ్యి, ఊరికి 100 అయ్యి, సంతోషం అంటే చంద్రబాబు నాయుడు గారు లోపలికి పంపించిన రోజు 52 రోజులు మధ్యకొచ్చాడు జైల్లో. వాళ్ళ చేత నువ్వు అవుట్లు కాల్సిన వాళ్ళ చేత నువ్వు బెంచీలు ఇస్తావా? అట్లా నీకు తెలీదా? నువ్వు ఆ రాజకీయం చేసేదేనా? 52 రోజులు చంద్రబాబు లోపల అవుట్లు కాల్చిన వాళ్ళ బెంచీలు ఇస్తావు. అడుగు రగిలిపోతుంది. రాజకీయాన్ని రాజకీయంగా చేయండి. ఏడ గ్రూపులు లేవు. నగదత్తి మండలంలో తెలుగుదేశంలో గ్రూపులు లేవు. ఇక్కడ ఒకటే తెలుగుదేశం గ్రూపే. రెండో గ్రూపు ఈ 40 సంవత్సరాలు లేదు. గ్రూపులు చేయొద్దు.